హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాటా సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా 'రజాకార్'. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్పాండే, తేజ్ సప్రు, రాజార్జున్, తమిళ నటుడు విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సంగీతం అందించారు. ట్రైలర్ అండ్ టీజర్తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథ విషయానికొస్తే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 500కి పైగా రాజసంస్థానాల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశంలో విలీనమయ్యేలా చర్యలు చేశారు. అయితే హైదరాబాద్ రాజధానిగా నిజాం ప్రభుత్వం మాత్రం ప్రత్యేక దేశంగా ఉండాలనుంది. మొదట నిజాం సంస్థానం మొదలైన దగ్గర నుంచే ఒక వాయిస్ ఓవర్తో నిజాం రాజుల గురించి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలిస్తూ ఉండేవారు. అతను ఎంతో కొంత మంచివాడైనా అతని దగ్గరుండే రజాకార్ల అధ్యక్షుడు సైన్యాధిపతి కాసిం రాజ్వీ మరో నేత నిజాం రాజుతో కలిసి నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్గా, మరో ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటారు. దీంతో నిజాం ప్రభుత్వంలో ఉన్న హిందువులపై దాడులు చేస్తారు. మతం మారాలి లేదా చనిపోవాలంటూ దారుణంగా ప్రజల మీద అకృత్యాలకు పాల్పడతారు. ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటారు. ఇవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్కి తెలిసి ఎలాగైనా రజాకార్ల అకృత్యాలు అణచివేయాలని, నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చర్యలు చేపడతారు. మరోపక్క నిజాం ప్రభుత్వం, రజాకార్లు కలిసి హైదరాబాద్ని ఇస్లాం దేశంగా మార్చడానికి పాకిస్తాన్తో పాటు వేరే దేశాల సహాయం కూడా కోరుతారు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను అణచివేసి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలా భారతదేశంలో విలీనం చేశారు అనేది తెరపైన చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ. రజాకార్ సినిమా హైదరాబాద్ చరిత్రపైన తీశారు. మనందరం కూడా హైదరాబాద్ నిజాం సంస్థానం గురించి, రజాకార్ల గురించి వినే ఉంటాం. ఇప్పటికీ హైదరాబాద్ భారతదేశంలో కలిసిన రోజుని సెప్టెంబర్ 17 తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రజాకార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా నిజాం సంస్థానం గురించి, రజాకార్ల గురించి, నిజాం ప్రభుత్వంలో ఉండే ప్రజల మీద మతం మారకపోతే వాళ్ళు చేసిన దాడుల గురించి, అందులో కొంతమంది తిరగబడ్డం గురించి చూపిస్తారు. ఈ సినిమాలో ప్రేమ, వేదిక, ఇంద్రజ ఎంతోమంది ఆర్టిస్టులు ఉండడంతో వాళ్ళకి ఎవరెవరికి సపరేట్గా నిజాం ప్రభుత్వంలో ఒక మంచి కథని చూపించిన వాళ్ళగా అవుతారు. సో నిజాం ప్రభుత్వానికి ఎలా ఎదురు తిరిగారు, తిరిగితే రజాకార్లు ఏం చేశారనేది చూపించారు. సో మొత్తానికి నిజాం రాజుగా మకరద్ దేశ్పాండే, ఖాసిం రజ్వీగా రాజార్జున్, వల్లభాయ్ పటేల్గా తేజ్ సప్రు, చాకలి ఐలమ్మగా ఇంద్రజ వాళ్ళ పాత్రలో జీవించేశారు. అనసూయ, ప్రేమ, వేదిక, బాబీ సింహ ఇలా చాలా మంది ఆర్టిస్టులు సో వివిధ పల్లెల్లో రజాకార్లకు ఎదురు తిరిగిన వీరులుగా అద్భుతంగా చేశారు. అసలు ఈ సినిమాకి చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్. రజాకార్ సినిమాని అప్పటి కాలానికి తగ్గట్టు ఒక పీరియాడిక్ సినిమాగా చూపించారు. ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్కి దేశభక్తి ఉప్పొంగేలా ఇస్తూనే ఎమోషన్స్ సీన్స్లో అయితే కన్నీళ్లు తెప్పించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశారు. సో కథ అందరికీ తెలిసిందే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. పలు సీరియల్స్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు యాట సత్యనారాయణ ఫస్ట్ సినిమానే అద్భుతంగా తీశారు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. వీటన్నిటికీ బాగానే ఖర్చు అయిందని తెలుస్తోంది. అసలు ట్రైలర్ని చూస్తే అసలు ఎక్స్పెక్టేషన్స్ చేరు కానీ రేటింగ్ 3 పైన ఇవ్వచ్చు.